సో హలో ఫ్రెండ్స్, రాజు మీరు చూస్తుంది రాజు వైల్డ్ టెక్ నుంచి. సో ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ ఏంటంటే, సో ఎవరైతే 2021లో కొత్తగా డ్రోన్స్ కొనాలనుకుంటున్నారో, సో ఎవరైతే డ్రోన్స్ కోసం డబ్బులు దాచుకొని ఇక డ్రోన్ కొనాల్సిన టైం వచ్చింది అనుకుంటున్నారో, సో వాళ్ళ గురించి అది వీడియో చేస్తున్నాను అనమాట. సో ఏంటంటే ఫస్ట్ బేసిక్గా బిగినర్స్కి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏంటంటే డ్రోన్ కొనాలని ఒక ఆతృతతో ఉంటారు, కొన్ని తర్వాత దాన్ని ఎగరేయాలని ఇంకొక ఆతృతతో ఉంటారు అనమాట. ఈ ఆతృతతో చేసే మిస్టేక్స్ ఏదైతే ఉంటాయో సో వాటిని ఈ వీడియోలో అయితే కవర్ చేయబోతున్నాను. సో వీడియోని తప్పకుండా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. వీలైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోతుంది ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే డ్రోన్స్ ఎవరైతే కొనుక్కుంటున్నారో కొత్తగా, సో వాళ్ళు బేసిక్గా కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తారు. నేను కూడా చేశాను అనమాట. నా మిస్టేక్స్ ఏదైతే చేసానో అవి మీరు చేయకూడదని చెప్పి దానికోసం నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, నేను ఒక డ్రోన్ అయితే కొన్నాను అనమాట. కొనిన తర్వాత దాన్ని ఏం చేయాలి, ఎలా చూసుకోవాలి, ఎలా నేర్చుకోవాలి అనే దానికోసం అయితే మాట్లాడదాం. ఫస్ట్ మనం బిగినర్స్గా ఉన్నప్పుడు మిస్టేక్స్ ఎలా చేస్తామంటే, ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే, మనం ఆ డ్రోన్ ఎప్పుడైతే మనం తెచ్చుకుంటామో దాన్ని ఎగరేయాలని ఒక ఆతృతతో ఉంటాం. ఆతృతతో ఏం చేస్తామంటే, డ్రోన్ గురించి మనకి ఏం తెలియకపోయినా యూట్యూబ్లో వీడియోస్ చూసి ఇంతే ఎగరేయడం అని చెప్పేసి జస్ట్ డ్రోన్ ఓపెన్ చేయగానే తీసి ఎగరేసేస్తాం అనమాట. నేను చేసిన ఫస్ట్ మిస్టేక్ అదే అనమాట. ఏం చేశానంటే, డ్రోన్ని తీసుకొచ్చి బాక్స్ నుంచి బయటికి తీసి తీయటంతోనే జస్ట్ కనెక్ట్ చేసి ఫ్లై చేశాను. ఫ్లై చేసేటప్పుడు ఏం చేశానంటే, డ్రోన్కి సంబంధించిన రిమోట్ ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం ఇట్లా ప్రెస్ చేశాను అనమాట. ఎప్పుడైతే ప్రెస్ చేశానో డ్రోన్ అట్లా పైకి ఎగిసి వెళ్ళి పైన ఉన్న సీలింగ్కి తగిలింది అనమాట. సో తగలంగానే గుండె జల్లు అనిపించింది, ఎందుకంటే అదే ఫస్ట్ డ్రోన్ అనమాట. ఆ డ్రోన్ వెళ్ళి పైన అట్లా షట్టర్ తగలంగానే నాకు ఇంకా ఏం అర్థం కాలేదనమాట. సో ఒక్కసారి నేను షాక్ అయిపోయాను. సో ఆ మిస్టేక్ని అయితే మీరు చేయొద్దు. డ్రోన్ ఎప్పుడైనా కొనగానే దాన్ని వెంటనే తీసుకొచ్చి ఫ్లై చేయాలని ఆతృతలో జస్ట్ ఎలా పడితే అలా దాన్ని ప్రెస్ చేయటం, బటన్స్ అనేవి మనం ప్రెస్ చేయటం కానీ, లేకపోతే ఎలా పడితే వాటిని మనం పుష్ చేయటం కానీ చేయకూడదు అనమాట. చేస్తే ప్రమాదం మనకే జరిగింది. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఒక డ్రోన్ మనం తీసుకెళ్ళి ఫ్లై చేస్తాం అనుకోండి, బయటికి తీసుకెళ్ళి మనం ఫ్లై చేసేటప్పుడు ఏంటంటే ఆబ్జెక్ట్స్ అంటే చెట్లు కానీ, కరెంట్ తీగలు కానీ, అపార్ట్మెంట్లు కానీ, లేకపోతే ఇంకా చుట్టుపక్కల సంబంధించిన ప్లేసెస్లో మనకు తెలియకుండానే కొన్ని ఆబ్స్టికల్స్ ఉంటాయి అనమాట. అంటే తాడి చెట్లు, మర్రి చెట్లు, హై టెన్షన్ వైర్లు, ఇవన్నీ మనకు కనపడవు. మనం కొంచెం దూరంలో ఎగరేస్తున్నాం అనుకోండి, అవి మనకు కనపడకపోవచ్చు. సో మనం ఏం చేస్తామంటే గబక్కనే డ్రోన్ పైకి లేపేసి అట్లా స్ట్రైట్కి పానిచ్చేస్తాం. అలా పానిచ్చినప్పుడు ఏమైందంటే, కొన్నిసార్లు మనకు తెలియకుండా ఆబ్జెక్ట్స్ ఉంటాయి, వాటికి మధ్యలో నుంచి మనం ఎప్పుడైతే పానిస్తామో, మనం బిగినర్గా ఏంటంటే మనకు అర్థం కాదు, కన్ఫ్యూజ్ అవుతాం అనమాట. మనం ఎప్పుడైతే కంట్రోల్లో మనం ఇటు సైడ్ రిమోట్ ఇటు సైడ్ అనగానే డ్రోన్ ఇటువైపు వచ్చిందని, ఇటు నొక్కగానే డ్రోన్ ఇటు వచ్చిందని మనం ఆ కాన్షియస్నెస్తో ఉన్నాం అనమాట. సో కంగారులో జస్ట్ మనం ఇట్లా పుష్ చేయగానే ఆటోమేటిక్గా డ్రోన్ దేనికి ఒక దానికి ఖచ్చితంగా ఎక్కింది. బిల్డింగ్కి కావచ్చు, లేకపోతే చెట్టుకి కావచ్చు, లేకపోతే దరిదాపుల్లో ఉన్న ఏదో దానికి తగలచ్చు అనమాట. సో ఇది మిస్టేక్ని మీరు అవాయిడ్ చేయండి. సో మీరు ఎగరాయాలనుకుంటున్నారు కానీ జాగ్రత్తగా ఎగరేయండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, డ్రోన్కి సంబంధించిన కంట్రోల్స్ గురించి ఒక అవగాహన ఉంటాం. సో డ్రోన్ తీసుకురాగానే ఎగరేసామని కాకుండా, సో యూట్యూబ్లో వీడియోస్ నేను చూసాను నాకు అంత వచ్చేసింది అని అనుకోకుండా, డ్రోన్ని ఫస్ట్ తెలుసుకోవాలి. ఏ పార్ట్ దేనికి పనిచేసిద్ది, రిమోట్ ఎలా పనిచేసిద్ది, దానికి థ్రష్ ఎలా ఇవ్వాలి మనం. సో ఇటు సైడ్ మనం జాయిస్టిక్ నిట్టంటే డ్రోన్ ఎట్ ఎగిరిద్ది, పైకంటే ఎట్ ఎగిరిద్ది, సైడ్ కంటే ఎట్ ఎగిరిద్ది. సో ఆన్ ఎట్లా చేస్తాం, రికార్డ్ ఎట్లా చేస్తాం, దాన్ని ఎలా ఫ్లై చేయాలి అనే విషయాన్ని ఫస్ట్ మనం క్లియర్గా తెలుసుకోవాలి. సో తెలుసుకున్న తర్వాత మాత్రమే డ్రోన్ని ఫ్లై చేయడానికి అయితే మనం డేర్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, డ్రోన్ మనం కొనుక్కున్న తర్వాత దాన్ని వీడు మా ఫ్రెండేలే, వీడు మనకు తెలిసినోడేలే, వీడికి ఒకసారి ఫ్లై చేసే అవకాశం ఇద్దామని చెప్పి ఎవరికి పడితే వాళ్ళకి డ్రోన్స్ ఇవ్వకూడదు. ఈ మిస్టేక్ నేను కూడా చేశాను. సో మిస్టేక్ నేను చేయటం వల్ల ఏమైందంటే, నా డ్రోన్కి బొక్క అయితే పడింది అనమాట. సో ఒకసారి ఇట్లాగే నా ఫ్రెండ్కి అయితే ఇచ్చాను. సో వాడు ఏం చేశాడంటే జస్ట్ ఫ్లై చేస్తున్నాడు, నేను కొంచెం జస్ట్ ఒక్కసారి ఇట్లా పక్క తిరిగాను. వాళ్ళు ఫ్లై చేస్తానే మొత్తం చెట్లు ఉన్నాయి, ఆ చెట్లు లోపల బానిచ్చేసాడు అనమాట. సో ఆ డ్రోన్ ఏమైందంటే చెట్లు మధ్యలో ఉన్న దానికి చుట్టుకుపోయి అక్కడే కింద పడిపోయింది. సో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో మనం వాటిని ఏం చేయలేము, కానీ నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను కాబట్టి, నాకు ప్రతి విషయం గుర్తుంది కాబట్టి నేను మీతో షేర్ చేసుకోగలుగుతున్నాను. సో నెక్స్ట్ ఏంటంటే ఎయిమ్లెస్ ఫ్లయింగ్ అనమాట. సో ఎయిమ్లెస్ ఫ్లయింగ్ అంటే ఏం లేదు, ఎప్పుడైతే మనం డ్రోన్ కొనుక్కున్న తర్వాత ఎయిమ్లెస్గా మనం ఆ డ్రోన్ని ఎగరటం స్టార్ట్ చేస్తాం, అంటే ఫ్లై చేసిన తర్వాత డ్రోన్ అనేది గాల్లో ఎట్లా ఎగురుతూ ఉంటుంది. దానికి ఒక గోల్ ఉంటుంది అనమాట. డ్రోన్ ఎగురుతుందంటే ఎగురుతుంది, లేపుతుందంటే లేపేము, వెళ్తుందంటే వెళ్తుంది, అంతే. దానికి ఒక ఆబ్జెక్ట్ ఉండదు. అంటే ఒక ప్లేస్ని మనం ఎంత బాగా చూపించగలం అని అంటే, మనం ప్రాక్టీస్ చేస్తేనే ఒక సబ్జెక్ట్ని మనం చూసినప్పుడు దీన్ని ఇలా తీస్తే బాగుండిద్ది అని ఒక ఐడియా వచ్చింది అనమాట. సో అలా కాకుండా జస్ట్ నేను పైకి లేపాను, ముందుకు వెళ్తున్నాను, వెనక్కి వెళ్తున్నాను, సైడ్కి వెళ్తున్నాను, ఎటు పడితే అటు పోనేస్తున్నాను అనుకోండి,
దాన్ని ఎయిమ్లెస్ ఫ్లయింగ్ అంటారు. దానివల్ల నీకు అసలు ఏమీ ఉపయోగం ఉండదు, జస్ట్ నువ్వు ఏంటంటే నీ ఎంటర్టైన్మెంట్ కదా టాయ్లో వాడుకున్నావు అర్థం. సో దీన్ని మాత్రం క్లియర్గా మీరు అవాయిడ్ చేయాలి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, డ్రోన్ని మనం ఫ్లై చేసిన తర్వాత రికార్డ్ బటన్ కొడతాం మర్చిపోతాం అనమాట. ఇది బాగా ఇంపార్టెంట్ పాయింట్. ఈ మిస్టేక్తో నేను తలకాయ నొప్పులన్నీ తెచ్చుకున్నాను. సో ఈ మిస్టేక్ కూడా నేను చేశాను అనమాట. ఏం చేస్తానంటే రికార్డ్ అవుతుందని అనుకుంటాను, డిస్ప్లేలో కనపడతా ఉంటుంది, అది రికార్డ్ అవుతుందని అనుకుంటాం. తీరా రికార్డ్ అయిపోయిన తర్వాత, వీడియో అయిపోయిన తర్వాత ప్రివ్యూ చూసుకుంటే ఖాళీ. సో ఇది ఒక మెయిన్ మిస్టేక్ అనమాట. ఇది మాత్రం మీరు దయచేసి అసలు చేయొద్దు. మీరు 1-2 సార్లు రికార్డ్ బటన్లో రికార్డ్ అవుతుందా లేదా అనేది ఫోన్లో మీకు డిస్ప్లేలో కనపడతా ఉంటుంది. రికార్డింగ్లో మీకు సెకండ్స్, నిమిషాలు పడతా ఉంటాయి అనమాట. అవి పడితేనే మీకు రికార్డ్ అవుతుందని తెలిసిద్ది. అలా తెలియకుండా మీరు రికార్డ్, నా వీడియో కనపడుతుంది, ఓకే రికార్డ్ అవుతుందని అనుకోవద్దు. నేను వెడ్డింగ్స్లో చేసిన మిస్టేక్ ఇదే. అట్ ది సేమ్ టైం కొన్ని ఈవెంట్స్లో కూడా ఇలాంటి మిస్టేకే చేశాను. ఎవరు ఇంటెన్షనల్గా చేయరనమాట, తెలియక జరిగాయి కాబట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే డ్రోన్ ఫ్లయింగ్. సో ఫ్లయింగ్ అంటే ఏంటంటే, మనం రెక్లెస్గా డ్రోన్ని మనం ఫ్లై చేయకూడదు. అంటే నాకు అంతా తెలుసు, నాకు అంతా వచ్చు, నేను ఎక్కడి నుంచైనా పోనిచ్చగలను, ఎట్లాగైనా చేయగలను, ఈ సందులోంచి నేను తీసుకెళ్ళగలను, స్పీడ్గా తీసుకెళ్ళగలను, అలాగే బయటికి తీసుకురాగలను అనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉంటుందో మన మైండ్లో, దాన్ని కొంచెం తగ్గించుకోవాలన్నమాట. సో దానివల్ల ఏంటంటే నష్టం ఎవరికంటే నీకే. ఆ డ్రోన్కి చిన్న దెబ్బ తగిలినా కానీ నీకే డబ్బులు బొక్క. సో ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. డ్రోన్ని రెక్లెస్గా డ్రైవ్ చేయకూడదు. అంటే ఎంత స్పీడ్లో పడితే అంత స్పీడ్లోకి, ఎట్లా పడితే అట్లా, ఎక్కడ పడితే అక్కడ పోనీయకూడదు. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్లయింగ్ జోన్స్. ఎక్కడ పడితే అక్కడ ఫ్లై చేయటం అంటే, ఇప్పుడు మనం ఏదో ఒక ఏరియాకి వెళ్తాం, ఆ ఏరియాలోకి వెళ్ళగానే డ్రోన్ కాబట్టి బ్యాగ్లోంచి తీసేస్తాం, పెట్టేస్తాం, ఫ్లై చేసేస్తాం. సో అది రిస్ట్రిక్టెడ్ ఏరియా అనుకోండి, మనకు తెలియదు అది రిస్ట్రిక్టెడ్ ఏరియా అని. సో ఇప్పుడు అది అక్కడ ఎమ్మెల్యే ఇల్లు ఉందనుకోండి, లేకపోతే ఏదో ఒక ఇంపార్టెంట్ వివిఐపి ఉన్న ప్లేసెస్ అనుకోండి, లేకపోతే డ్రోన్ రిస్ట్రిక్టెడ్ ప్లేసెస్ అనుకోండి, మనకు తెలియదు అది రిస్ట్రిక్టెడ్ ప్లేస్ అని. సో మనకు తెలియకుండా వెళ్ళిపోయి దాన్ని ఫ్లై చేసేస్తాం. ఏమైంది, డ్రోన్ తీసుకొని లోపల పోలీస్ స్టేషన్లో పెడతారు. దాన్ని తీసుకోవాలంటే వాడికి 20,000 30,000 బొక్క అనమాట. సో ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోండి. డ్రోన్స్ని ఎక్కడ ఫ్లై చేసుకోవాలి, ఎక్కడ చేసుకోకూడదు, మనం వెళ్ళిన ప్లేస్లో ఫస్ట్ కనుక్కోవాలి, అడగాలి, ఏమంటే ఇక్కడ డ్రోన్ ఫ్లై చేయొచ్చా చేయకూడదని. అది మీకు కొత్త ప్లేస్ అయితే, మీకు తెలిసిన ప్లేస్ అయితే నో ప్రాబ్లం, మీరు ఏదైనా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, మనం షూట్ చేసేటప్పుడు ఎప్పుడు సన్సెట్ని షూట్ చేయకూడదు. అంటే ఇప్పుడు సూర్యుడు ఇట్లా లెగుస్తున్నాడు అనుకోండి, అందరికి ఏంటంటే సూర్యుడు లెగుస్తున్న షార్ట్ సినిమాలో మనం చూస్తాం, అది ఇట్లా డ్రోన్లో వెళ్తుంటే అబ్బా సూపర్ ఉంది, సేమ్ మనం కూడా ఇదే షార్ట్ మన డ్రోన్తో తెద్దాం అనుకుంటాం. సో తీరా మన డ్రోన్ పైకి లేపి మనం ఎప్పుడైతే సూర్యుడు డ్రోన్ ఇట్లా తిప్పుతామో, తెప్పంగానే సూర్యుడు కనపడతాడు కానీ ముందున్న ఆబ్జెక్ట్స్ ఉంటాయి చూసారా, అంటే ముందున్న ప్లేస్ ఏదైతే ఉండిద్దో, ల్యాండ్స్కేప్ ప్లేస్ ఏది ఉంటుందో అదేం కనపడదు, అంత చీకటిగా ఉండిద్ది. పైన సూర్యుడు మాత్రం వెలుతురు బాగా కనపడతాడు, లేకపోతే వెలుతురు బాగా తగ్గిపోయి కింద ఉన్న ప్లేస్ ఇంకా డార్క్ అయిపోద్ది అనమాట. సో ఇది మెయిన్. సో దీన్ని అట్లా మనం ఓవర్కమ్ చేయాలంటే, సూర్యుడు వైపు కాకుండా సూర్యుడికి ఆపోజిట్గా మనం ఎప్పుడైతే డ్రోన్ తిప్పుతామో, ఆ సూర్యుడి నుంచి వచ్చే వెలుతురు ఏదైతే ఉండిద్దో అదంతా మనకి ఇటువైపు ఉండిద్ది కాబట్టి ఆ ల్యాండ్ని, లేకపోతే అక్కడున్న ల్యాండ్స్కేప్ని మనం వీడియో తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది ఒక మంచి ఆలోచన, ఇది బాగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అందరూ సూర్యుడు వైపు తిప్పి సూర్యుడు వైపు భావిస్తూ ఉంటారు. ఆ మిస్టేక్ నేను కూడా చేశాను కాబట్టి చెప్తున్నాను. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న వీడియో ఉంది, ఈ వీడియోలో నేను సూర్యుడు వైపుకి భావిస్తున్నాను. సో కానీ చూశారు కదా కిందంతా డార్క్ అయిపోయింది. దీనివల్ల అసలు ఈ ఫుటేజ్ అనేది వేస్ట్ ఫుటేజ్ అనమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, మన డ్రోన్ ఏదైతే ఉంటుందో ఆ డ్రోన్ని బ్యాటరీస్ చూసుకోవాలన్నమాట. సో బ్యాటరీస్ ఏంటంటే, బేసిక్గా మనం డ్రోన్ కొనగానే మనకు ఒక బ్యాటరీ వచ్చింది, కానీ దాంతో పాటుగా మనం ఇంకొక 2 బ్యాటరీస్, స్పేర్ బ్యాటరీలు కొనుక్కోవడంలో తప్పైతే ఏం లేదనమాట. ఎందుకంటే మనకు 3 బ్యాటరీలు ఉంటే మనం సేఫ్ జోన్లో ఉన్నట్టు. ఒకవేళ ఒక బ్యాటరీలో మనం ఫ్లై చేసేటప్పుడైనా కానీ మినిమం బ్యాటరీ మనకి 20% కానీ 30% కానీ పెట్టుకుంటాం. ఎందుకంటే 30%కి మన ఫోన్లో నుంచి అలారం సౌండ్ అయితే వచ్చింది, రిమోట్లో నుంచి అలారం, బ్యాటరీ ఎగ్జాస్ట్ అయిపోయింది, సో రిటర్న్ టు హోమ్ అయితే ఆప్షన్ ఎంచుకోండి, వెనక్కి వచ్చేసిద్దని. సో అప్పటికి మా మేధావులు ఏం చేస్తారంటే, ఇప్పుడు లేదు ఇంకా 30% బ్యాటరీ ఉంది కదా, ఒకవేళ దాన్ని కూడా ఫ్లై చేసేస్తే అదే తిరిగి ఇక్కడికి వచ్చి ల్యాండ్ అయిద్దని అనుకుంటాం. కానీ ఇక్కడ చేసే మన మిస్టేక్ ఏంటంటే, ఎప్పుడైతే మనం ఫ్లై చేస్తామో ఆ డ్రోన్ రిటర్న్ రావడానికి వచ్చే టైం ఏదైతే ఉంటుందో ఆ 20% 30% బ్యాటరీ అనేది ఎగ్జాస్ట్ అయిపోయింది అనుకోండి, జస్ట్ గాల్లో ఉన్నట్టు అమాంతం వచ్చి కింద పడిద్ది అనమాట. సో దీన్ని ఎవ్వడు ఆపలేడు. సో ఇది కూడా జరిగింది నాకు. ఒక ప్రోగ్రాంలో నేను ఎట్లాగే చేశాను, లాస్ట్ షాట్ తీయండి అన్నారు. సో ఫ్లై చేస్తూ ఉన్నాను, 10% ఉందన్నమాట, 20% ఉంది నాకు బ్యాటరీ. సో ఫ్లై చేస్తూ ఉన్నాను, తీయండి అన్నారు, లాస్ట్ షాట్ అన్నాను, ఇలా తీసుకుంటా పైకి వెళ్ళాను, బ్యాటరీ అయిపోయింది. అక్కడ నుంచి జస్ట్ పెట్టరాలంటే కిందకి రాలిపోయి ఫట్ మన కెమెరా అయిపోయింది అనమాట.
సో ఇలాంటి దరిద్రాలు ఎన్నో నేను చూశాను అనమాట. సో ఇలాంటివి మీరు చూడకూడదని మీకు చెప్తున్నాను. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే వెదర్ అనమాట. అంటే ఇప్పుడు మన క్లైమేట్ కండిషన్స్ ఉంటాయి కదా, ఈ డ్రోన్ అనేది వాటర్ ప్రూఫ్ అయితే కాదనమాట. సో ఏంటంటే దీంట్లో పార్ట్స్ అన్ని సెన్సిబుల్గా ఉంటాయి. సో లేదు నా డ్రోన్ ఎక్కడైనా ఎగరేస్తాను, నేను వర్షంలో ఎగరేస్తాను, మంచు వచ్చినప్పుడు ఎగరేస్తాను, లేకపోతే ఎక్కడున్న ఎలాంటి వెదర్ కండిషన్ అయినా ఎగరేసుకుంటాను నేను అనుకుంటారా? సో మీ డ్రోన్ని మీరే వినాశనానికి గురి చేసుకుంటున్నారని అర్థం అనమాట. అంటే మీ డ్రోన్ని రెక్లెస్గా ఏం పర్లేదు వర్షంలో కూడా నేను ఎగరేస్తాను అని అలాంటి రతమతమైన ఆలోచనలు అయితే చేసుకోవద్దు. సో డ్రోన్ని మీరు కాపాడుకుంటే డ్రోన్ మిమ్మల్ని కాపాడిద్ది, మీకు అవసరమైన ఫుటేజ్ తెచ్చిద్ది, మీకు డబ్బులు తెచ్చిద్ది, అన్నీ చేసిద్ది అనమాట. సో ఇది ఒకటి మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ బిగినర్గా చేసే మిస్టేక్స్. ఇవన్నీ నేను చేసినవి. ఇప్పుడు ఎవరైతే కొనుక్కుంటున్నారో వీళ్ళ మైండ్లో కూడా ఎలాంటి ఆలోచనలు ఉంటాయి, ఎట్లాంటి క్రేజీ థాట్స్ చేద్దాం, ఇట్లా చేద్దాం, అట్లా చేద్దాం అని. సో దానికోసం మీకు క్లియర్గా మీరు చేసే విషయాలనే నేను చేసిన విషయాన్ని మీకు చెప్తున్నాను. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, సో డ్రోన్ ఎప్పుడు మనం పైకి పంపించామా, ఇప్పుడు మనం బాగా హైకి చూడండి నా డ్రోన్ అంత పైకి వెళ్ళిద్దు, 5 కిలోమీటర్లు వెళ్ళిద్ది, నా డ్రోన్ 10 కిలోమీటర్లు వెళ్ళిద్ది అని చెప్పి లాంగ్ పంపించడము, హైట్కి వెళ్ళిద్ది అని చెప్పి మ్యాక్సిమం లిమిట్ని పైకి పంపించడం, ఇట్లాంటి పనులు చేయకూడదు. ఎందుకంటే డ్రోన్ ఫుటేజ్లో ఎప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే, డ్రోన్ని మనం ఎప్పుడు మన ఐసైట్ రేంజ్లోనే పెట్టుకోవాలి. అంటే మన కళ్ళతో చూసేటప్పుడు మన డ్రోన్ మన ఐసైట్ రేంజ్లోనే మనకు కనపడతా ఉండాలన్నమాట. అలా కనపడినప్పుడే డ్రోన్ మనం ఫ్లై చేసుకోవచ్చు. అదేవిధంగా షార్ట్స్ కూడా మనకు అలాగే వస్తాయి. ఎందుకంటే మనం ఒకవేళ డ్రోన్ని మనం మూవ్ చేస్తాం అనుకోండి, ఇక్కడ కింద ఉన్న ప్లేసెస్, చెట్లు, ఇళ్ళు ఇవన్నీ ఇలా కదులుతున్నట్టు కనపడతాయి. ఎందుకు? ఆ డ్రోన్ ఒక ఐసైట్ రేంజ్లో ఉంది. సో ఆ రేంజ్లో ఇట్లా మూవ్ అయ్యేటప్పుడు మనకి ఏదైతే ఇక్కడ చెట్లు కానీ ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ మూవ్ అవుతున్నట్టు కనపడతాయి. అదే మనం బాగా పైకి తీసుకెళ్ళాం అనుకోండి, సో పైకి తీసుకెళ్ళిన తర్వాత మనం ఆ డ్రోన్ని ఒకవేళ ఇట్లా మూవ్మెంట్ ఇచ్చినా ఏంటంటే అక్కడ ఉన్న ఆబ్జెక్ట్స్ ఏమి మూవ్ అవుతున్నట్టు కనపడవు. కొండలు కూడా కనీసం మనకి మూవ్ అవుతున్నట్టు కనపడవు. ఎందుకంటే మనం చాలా హైట్ వెళ్ళిపోవటం వల్ల మనకి దానివల్ల ఏమైందంటే ఆ వీడియోలో మనకి అంత క్వాలిటీ అయితే ఉండదు, అంత అవుట్పుట్ అయితే ఉండదు అనమాట. అదే మీరు కొంచెం కింద దింపి మీ ఐసైట్ రేంజ్లో మీరు ఎగరేసి చూడండి, మీకు డిఫరెన్స్ క్లియర్గా అయితే తెలిసిద్ది అనమాట. ఇది నేను కూడా చేసిన మిస్టేక్. ఎందుకంటే ఫస్ట్లో అందరూ గొప్పలకు చూపించుకోవడానికి డ్రోన్ని పైకి లేపేవాడిని. చూసారా ఎంత పైకి లేసిందో నా డ్రోన్, ఇంకా పైకి వెళ్ళిపోద్ది అని చెప్పేవాడిని. కానీ దానివల్ల ఒక్క ఫుటేజ్ కూడా నాకు వచ్చేది కాదనమాట. సో ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇంకొక ఇంపార్టెంట్ విషయం అనమాట. ఇది ఇంపార్టెంట్ అని ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మనం డ్రోన్ని తీసుకుని ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్తాం, బిజీగా మన హడావుల్లో ఉంటాం, వెళ్తాం వెళ్ళి పెట్టి అన్ని ఓపెన్ చేసి డ్రోన్ ఫ్లై చేస్తున్నాం. ఫ్లై చేసి ఎప్పుడైతే రికార్డ్ బటన్ కొడతామో దాంట్లో మెమరీ కార్డు ఉండదు. సో ఇంకప్పుడు మన మొహాల్లో ఎక్స్ప్రెషన్లు చూసుకోవాలి. ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకొని మామూలుగా నవ్వుకుంటారనమాట. ఎందుకంటే మనం ఆ వర్క్కి సంబంధించిన మెమరీ కార్డ్ని ఆల్రెడీ సిస్టమ్కో లేకపోతే బయట ఏదో బాక్స్లోనే ఎక్కడో చోట సేవ్ చేసేస్తాం. సో దీన్ని మనం ఈవెంట్కి తీసుకురావడం మర్చిపోతాం. డ్రోన్ తీసుకొని వెళ్తాం కదా, మెమరీ కార్డుని తీసుకొని వెళ్ళాం అనమాట. సో ఇప్పుడు ఇక మన తిప్పలు అనేది ఇంకా వర్ణనాతీతం అనమాట. ఒకవేళ ప్లేసెస్ రిమోట్ ప్లేసెస్ అనుకోండి, అక్కడ మెమరీ కార్డు కొందామన్నా దొరకదు, ఎవరి దగ్గర తీసుకుందామన్నా దొరకదు అనమాట. సో అందుకని మీరు ప్రోగ్రామ్కి కానీ లేకపోతే బయటికి వెళ్ళేటప్పుడు ఒకసారి దాంట్లో మెమరీ కార్డు ఉందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే డ్రోన్ ఫ్లై చేయండి. ఇది బాగా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే మీరు వీడియో రికార్డ్ చేయాలంటే మీ దాంట్లో మెమరీ కార్డ్ ఉండాలి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, డ్రోన్ని బాగా ఫాస్ట్గా ఫ్లై చేసి ఎటు పడితే అటు తిప్పడం అనమాట. సో మన వీడియో క్లిప్ అయితే చూసుకుందాం. సో ఈ క్లిప్లో ఏంటంటే డ్రోన్ మనం ఇట్లా షాట్ తీస్తూ ఉన్నాం అనుకోండి, డ్రోన్ ఇట్లా వెళ్తా ఉంది, ఎదురున్న లొకేషన్ ఏదైతే ఉందో సో ఆ లొకేషన్ వైపు కాన్స్టెంట్గా మనం డ్రోన్ ఇట్లా పంపిస్తూ ఉన్నాం. సో అదేంటంటే చూడటానికి నీట్గా క్లాస్గా ఉంటుంది. ఈవెన్ 1 మినిట్ షాట్ అయినా 30 సెకండ్ షాట్ అయినా కానీ కాన్స్టెంట్గా డ్రోన్ ఇట్లా ఎగురుతూ ఉంటే ఎదురున్న ప్లేస్ మొత్తాన్ని నీట్గా తీసుకుంటూ వెళ్తూ ఉంటుంది. అలా కాకుండా మనం ఏం చేస్తామంటే డ్రోన్ని ఇటు తిప్పుతాం, ఎట్లా తిప్పుతాం, పైకి తిప్పుతాం, కిందకి తిప్పుతాం, కిందకి సడన్గా కిందకి తీసుకొచ్చేస్తాం, పైకి తీసుకెళ్ళిపోతాం. ఆ జెర్క్స్ ఏదైతే ఉంటుందో ఆ వీడియోలో మనం వీడియో ప్లే చేసుకుని చూసేటప్పుడు మనకు అసలు ఆ వీడియోలో చూడబుద్ది కాదు. ఎందుకంటే ఆ జర్క్లు అనేవి, ఆ మూమెంట్స్ అనేవి స్మూత్గా ఉండకుండా మనం జస్ట్ రిమోట్ ఇట్లా అనగానే డ్రోన్ ఆటోమేటిక్గా ఇట్లా మూవ్ అయింది. సో ఇటు మూవ్ అనగానే ఇట్లా మూవ్ అయింది. సో అటు ఇటు మూవ్ అవడం వల్ల ఏమైందంటే ఆ జర్క్స్ అనేవి వీడియోలో క్లియర్గా రికార్డ్ అవుతాయి అనమాట. సో దానివల్ల ఏమైందంటే చూసేవాడికి తీసినోడికి మనకి ఇద్దరికి విరక్తి పుట్టింది ఆ వీడియో మీద. సో ఇదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఒకవేళ కాన్స్టెంట్ షాట్ తీస్తే 1 మినిట్, ఈవెన్ 1 మినిట్ కానీ 2 మినిట్స్ కానీ కాన్స్టెంట్గా షాట్ తీయండి. ఆ తర్వాత మీరు ఇంకొక యాంగిల్లో మార్చుకొని కావాలంటే ఇంకో షాట్ తీసుకోండి. అంతేగాని ఒకే వీడియోలో జర్క్స్ ఇచ్చుకుంటా వీడియోని కెమెరాని ఇటు తిప్పి పైకి తిప్పి కిందకి తిప్పి అట్లా చేశారనుకోండి, మీ వీడియో మీకు కూడా నచ్చదు అనమాట. ఇదైతే బాగా గుర్తుపెట్టుకోవాలి.
సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా నేను చెప్పాలనుకున్న అన్ని టిప్స్ అనమాట. సో మ్యాక్సిమం నేను కవర్ చేశాను, ఎందుకంటే మ్యాక్సిమం నేను చేసిన తప్పులే మీకు చెప్పాను, కానీ నేను కొత్తగా కల్పించి అయితే ఏం చెప్పలేదు. సో ఈ తప్పులని నేను చేస్తానే ఉన్నాను కొన్ని సంవత్సరాల నుంచి. వీటి నుంచి కొన్నిసార్లు మనం తప్పించుకుంటాం, కొన్నిసార్లు ఇరుక్కుపోతాం. సో ఇది అందరికీ తెలిసిందే. సో మీరు ఇప్పుడు కొనుక్కుంటుంటే ఎన్నో ఆశలతో చాలా డబ్బులు పెట్టి డ్రోన్ కొనుక్కుంటారు కాబట్టి సో అలాంటి మిస్టేక్స్ చేయకూడదని వీడియో అయితే చేస్తున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ అయితే ఆన్ చేసుకోండి. అంటిల్ దెన్ దిస్ ఇస్ రాజు సైనింగ్ ఆఫ్.